రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు చివరి దశకు వచ్చిందని, అందులో భాగంగానే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళబోతున్నారు అని, అక్కడ కొంతమందిని కలిసేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా కేసీఆర్ గారు అమెరికా పర్యటనకి వెళ్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలోనేనా, లేదంటే ఇతరత్రా కారణాలు ఉన్నాయా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం అంతా పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో విచారణ వేగవంతమయ్యి ఆ విచారణ కూడా చివరి దశకు వచ్చిందని, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం చివరి దశకు వచ్చినటువంటి నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమెరికా పర్యటనకి వెళ్ళబోతున్నారని, అక్కడ కొంతమందిని కలిసేటువంటి అవకాశం ఉంది అంటూ రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ కేసీఆర్ గారు అమెరికా పర్యటనకి వెళ్ళబోతుంది నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలోనేనా, లేదంటే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఆయన అమెరికా వెళ్తున్నారు. ఆయన ఏ పర్పస్ మీద అమెరికా వెళ్తున్నారు అని అంటే, ఆయన మనవడు హిమాన్షు సంబంధించిన గ్రాడ్యుయేషన్ డేకి వెళ్తున్నారు, గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తున్నారు అనేది ఫామ్ హౌస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. జనరల్గా గ్రాడ్యుయేషన్కి పేరెంట్స్ వెళ్తుంటారు. అవును, సరే ఈయన తాత కాబట్టి బహుశా ఈయన్ని రమ్మని వాళ్ళ మనవడు చెప్పు ఉండొచ్చు. అదే చెప్తున్నారు. ఫామ్ హౌస్ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే, ఫామ్స్ వర్గాలు చెప్తున్నది ఏంటంటే, వాళ్ళ మనవడు తాతని రమ్మని చెప్పారు, అందుకని గ్రాడ్యుయేషన్ డేకి అమెరికా వెళ్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. కేసీఆర్ త్వరలో అమెరికా వెళ్తున్నారు అనేది 2 నెలల క్రితం న్యూస్ విన్నాం సోషల్ మీడియాలో. ఏ సందర్భంలో విన్నాం? ఫోన్ ట్యాపింగ్ కేసు బాగా విచారణ వేగవంతమైంది. ప్రభాకర్ రావుకి నోటీసులు ఇచ్చారు, ఆయనకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. తర్వాత విదేశాంగ శాఖ తోటి మాట్లాడి అమెరికాలో ఉండేటువంటి ఆయన్ని తీసుకురావాలనే ప్రయత్నం బాగా చేశారు. హైకోర్టులో కూడా పర్మిషన్ తీసుకొచ్చుకుంది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఆ సమయంలో అమెరికా వెళ్తున్నాడు అని ఒక న్యూస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు గారు అప్లై చేసుకున్నారు తెలంగాణ హైకోర్టులో. నో అంది తెలంగాణ హైకోర్టు, నో అంది నిన్న. దాంతో ఇప్పుడు సేమ్ డే అమెరికా వెళ్తున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది. అంటే ఆయన ఒకవేళ గ్రాడ్యుయేషన్ డేకి మనోడు దానికి వెళ్తున్నప్పటికీ ఈ కేసు ప్యారలల్గా నడుస్తుంది. ఆయన ప్యారలల్గా నడుస్తున్న సమయంలోనే అమెరికా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అనుమానాలు వస్తాయి. ఈ కేసు గురించి మాట్లాడుకోవడానికి ఏమైనా వెళ్తున్నారా ఏంటి అని, ఈ కేసు గురించి అక్కడే మాట్లాడుకుంటారు అనుకోవచ్చు మీరు. ప్రభాకర్ రావు గారు అప్పట్లో ఇంటెలిజెన్స్ మొత్తం ఆయనే చూశాడు. ప్రభాకర్ రావు గారిని ఆయన అప్పట్లో ఆయన ద్వారానే ఫోన్ ట్యాపింగ్ మొత్తం చేయించారనేది ఆరోపణలు. దాని మీద విచారణలు జరిగినాయి. కొంతమంది పోలీసులు జైలుకి వెళ్ళి వచ్చారు. కేటీఆర్ గారు కూడా ఒకళ్ళిద్దరు ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పేందని చెప్పేసి ఆయన అన్నాడు. తర్వాత శ్రావణ్ అని ఒక న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి ఓనరు, ఆయన కొన్ని రోజుల పాటు తలదాచుకొని విదేశాల్లో ఈ మధ్య వచ్చాడు. ఈ మధ్య వచ్చి పోలీసులకి విచారణకు హాజరయ్యాడు. విచారణకు హాజరయ్యి ఆయన ఏదో అప్రూవ్డ్గా మారాడు అని చెప్పి తెలుస్తుంది. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అసలు ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనేది, ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది కూడా పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించారు అదనంగా అనేది కూడా తెలుస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజుల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పరికరాలు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు అన్నీ తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో వేశారు. గుర్తుంది కదా? అవును. తర్వాత కొన్నేమో ఫైల్స్ ఉంటేనేమో తగలబెట్టారు ఆఫీస్లో. సో ఇవన్నీ జరిగినాయి. ఎట్టకేలకు వాటిని మళ్ళీ తీసుకొచ్చారు. పోలీసులను కొంతమందిని ఈ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. తర్వాత ఛార్జ్షీట్ కూడా, ప్రైమరీ ఛార్జ్షీట్ కూడా వేశారు. ఇవన్నీ అయినాయి. ఆ విచారణ మొత్తం చేసిన తర్వాత లాస్ట్కి ఎక్కడికి వెళ్ళింది? శ్రావణ్ ప్రభాకర్ రావు దగ్గర ఆగిపోయింది. శ్రావణ్ ప్రభాకర్ రావుని ఇద్దరిని విచారించిన తర్వాత బిగ్ బాస్ ఎవరో బయటకు వస్తారు. అసలు ఎవరు దీనికి సూత్రధారి, ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అనేది వస్తుంది. సో కాబట్టి ఆ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళాలని అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని విచారించాలి.
ఈయన ఈ మధ్యకాలంలో లండన్ లేదంటే విదేశాలకు వెళ్ళి ఈ మధ్యకాలంలో వచ్చారు. ఎవరు? శ్రవణ్ అనే అతను వచ్చి పోలీసులు విచారణకు హాజరయ్యారు. పోలీసులకి కీలకమైనటువంటి సమాచారాన్ని ఆయన ఇచ్చాడు. అప్రూవ్గా మారాడు అనేది కూడా వినిపించింది. కొన్ని పోర్టల్స్లో వచ్చింది, న్యూస్ పోర్టల్స్లో, ఇది సోషల్ మీడియాలో. సరే, ఆయన అప్రూవ్గా మారారా లేదంటే విచారణ మామూలుగా చేస్తే విచారణలో వాంగ్మూలం అయితే ఇవ్వాలి కదా. ఆ వాంగ్మూలం బేస్ చేసుకుంటే అసలు ఇప్పుడు ఆయన హౌస్ ఏమో, ఆయన ఆఫీస్ ఏమో అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కన ఉంటుంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ని ట్యాప్ చేయడానికి, రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేయడానికి ఆయన ఆఫీస్ని వాడుకున్నారు. దానికి ఈయన సహకరించాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అవివేకం. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఆఫీస్లోనే ఫిక్స్ చేశారనేది ఎట్లాగో న్యూస్ ఛానల్, దాంట్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలను కూడా ఫిక్స్ చేశారనేది ఆయన మీద నమోదైనటువంటి అభియోగాలు. ఓకే. సో ఆ మేరకు ఆయన విచారించారు. ఆయన విచారించిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా మిగిలింది ప్రభాకర్ రావు గారు. ప్రభాకర్ రావు గారు అమెరికా వెళ్ళారు. అమెరికాలో తలదాచుకున్నాడు. అమెరికాలో తలదాచుకున్నాయని ఎట్లాగైనా సరే తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆయన రాలేదు. పైగా ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు హైకోర్టులో. హైకోర్టు ఏమో నో అంది. ఇంకొక వైపు ఏమో ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు, ఇంటర్పోల్కి కూడా ఇచ్చారు. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖను కూడా అప్రోచ్ అయింది తెలంగాణ ప్రభుత్వం. సో కాబట్టి అక్కడ ఉండేటువంటి అమెరికా ప్రభుత్వాన్ని కూడా అప్రోచ్ అవుతుంది. పైగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజకీయ శరణార్థులకి మేము గ్రీన్ కార్డులు ఇవ్వము, మేము రద్దు చేస్తామని చెప్పారు. ఈయన ప్రభాకర్ రావు గారు ఏంటి, ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం గ్రీన్ కార్డు తీసుకున్నారు. ఆయన రాజకీయ శరణార్థులు అనేటువంటి దాని కింద ఆయన ఈ గ్రీన్ కార్డు పొంది అక్కడే ఉంటున్నాడు అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్లో వచ్చింది. అయితే ఆయన ఏమంటాడు, అఫీషియల్గా ఏమంటాడు, ఫోన్ చేసినప్పుడు ఇక్కడ విచారణ అధికారులు తనకు ఆరోగ్యం బాగలేదు, ఇక్కడ చికిత్స తీసుకుంటున్నానని చెప్పి చెప్తున్నాడు. నేను వస్తాను, విచారణకు హాజరవుతాను, కాకపోతే హెల్త్ సహకరించట్లేదు, హెల్త్ బాగాలేదు, నేను చికిత్స పొందుతున్నాను అని చెప్పి చెప్తున్నాడు విచారణ అధికారులకి. ఇంకా రకరకాలుగా చెప్పాడు, మాట్లాడాడు అనేది కూడా వచ్చింది. మనం ఒకటే కదా, పోలీసులు మీరు ఇట్లా చేస్తే ఏదో ఆయన అన్నాడని కూడా వచ్చింది న్యూస్లో. సరే, ఆయన ఏమన్నారు ఏంటి అనేది ఆ విచారణ అధికారులకు తెలుసు. కాకపోతే ఆయన మాత్రం అమెరికా నుంచి రావట్లా. ఆయన అమెరికా నుంచి వస్తే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ బిగ్ బాస్ ఎవరు అనేది తేలిపోయే అవకాశం ఉంది. దానికోసం రేవంత్ రెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసు. ఎందుకు? టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద బలమైనటువంటి కేసులు నమోదు అవుతాయి వాళ్ళ మీద. సో ఇప్పుడు ప్రభాకర్ రావు గారి అక్కడ అమెరికాలో ఉన్నారు, మరి కేసీఆర్ గారు ఏమో అమెరికా వెళ్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది లేటెస్ట్గా, ఆ గ్రాడ్యుయేషన్ డేకి వెళ్తున్నారని. అనుమానం ఏమొస్తుంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైనల్కి వచ్చింది, కోర్టు ఏమో రిజెక్ట్ చేసింది ముందస్తు బెయిల్. ఆయనేమో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు శ్రవణ్ విచారణ కూడా అయిపోయింది. ఇక మిగిలింది ప్రభాకర్ రావు గారేను. మరి ఈయన ప్రభాకర్ రావు గారిని కలిసే అవకాశం ఉంది అక్కడ, లేదా ఈయన కలగకపోయినా ఆయనే వచ్చి కలిసే అవకాశం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అంశం ఏదో సంథింగ్ టర్న్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది ఈ అమెరికా టూర్ బయటకు వచ్చినటువంటి సందర్భంగా వస్తున్నటువంటి ఒక టాక్. సరే, దాంట్లో నిజం ఉందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డేకి వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆయనకి తెలియాలి, లేదంటే పోలీసులకి తెలియాలి, లేదంటే ప్రభుత్వానికి తెలియాలి, తెలంగాణ ప్రభుత్వానికి. ప్రభాకర్ రావు గారు అయితే రాకుండా, విచారణకు రాకుండా అమెరికాలో ఉండిపోయాడు అనేది వాస్తవం. ఆయన రావట్లేదు, సహకరించట్లేదు విచారణకి. ఆయన వస్తే కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం తేలే అవకాశం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పటి నుంచి ఉంది? 2014లో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 2 days హైదరాబాద్లో, 3 days అమరావతిలో, ఒకరోజు ఢిల్లీ అన్నట్టుగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు కూడా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుండి మొత్తం ఇక్కడ బాగు చేపిస్తే 15 కోట్లు పెట్టి బాగు చేపిస్తే ఇక్కడ సెక్రటరియట్కి కానీ వాటికి ఈయన చంద్రబాబు గారి ఇంటి దగ్గర కొన్ని ఇజ్రాయెల్కి సంబంధించిన పరికరాలు పెట్టేసి ఆయన ఫోన్ ట్యాప్ చేశారు అనేది ఆయన నమోదైంది. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మీద కేసు నమోదైంది. ఆ రోజు నుంచి జరుగుతుంది. ఓటుకు నోటు కేసులో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కదా అభియోగం. సో కాబట్టి అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. లాస్ట్కి ఎక్కడ దాకా వెళ్ళింది ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే, జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. దాదాపు 11 మంది జడ్జిలు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా కొంతమంది ఉంది. అలాగే
ఢిల్లీకి సంబంధించినటువంటి నేతలు కూడా బీజేపీ నేతలు కూడా కొన్ని ట్యాప్ చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు విచారణలో తేలింది. సో ఇది చిన్న కేసు కాదు, ఇది చాలా పెద్ద కేసు, ఓకే, చాలా పెద్ద కేసు ఇది. సో కాబట్టి ఈ కేసు ఇక్కడ ప్రభాకర్ రావు గారు వస్తే తప్ప దీని ఫైనల్ కాదు. సో ప్రభాకర్ రావు గారు వస్తే బిగ్ బాస్ తెలిపోద్ది, బిగ్ బాస్ వ్యవహారం తెలిపోద్ది. ఓకే, మరి ఆయన అమెరికాలోనే ఉంటాడా లేకపోతే అమెరికా నుంచి మరి ఆయన వస్తాడా అనేది ఒక అంశం అయితే, కేసీఆర్ గారు ఎప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండరండి. ఆయన చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం కదా, విదేశాల్లో ఉండరు, విదేశాలకు వెళ్ళరు కూడా, చాలా తక్కువ. వెళ్ళగానే ఏమిటో వచ్చేస్తుంటారు, వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. సో కాబట్టి ఈ అమెరికా వెళ్తున్నాడు అని అంటే ఈ కేవలం గ్రాడ్యుయేషన్ డేకి వెళ్తున్నారు అని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు పూర్తి స్థాయిలో. ఈ కేసుకు సంబంధించి ఏమైనా మాట్లాడుకోవడానికి వెళ్తున్నారు అనేది కూడా ఇప్పుడు తెలంగాణ సమాజంలో వినిపిస్తుంది. ఓకే, సో ఈయనపై ఆయన మాట్లాడినందువల్ల ఏమవుతుంది, పోలీసులు అయితే వదిలిపెట్టరు కదా. సో మొత్తం మీద ఏంటంటే ఈ టూర్కి అయితే లింక్ పెట్టి మాట్లాడుతున్నారు, దాంట్లో నిజం లేదని చెప్పలేము, లేదు పక్కాగా ఇది నిజం అని చెప్పి కూడా చెప్పలేము. అనుమానించడానికి అవకాశం ఉంది కాబట్టి మనం దీన్ని విశ్లేషణ అయితే చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.